ఈ అదానీ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. అంటే దీనికి సంబంధించి ఏవైతే జగన్ మీద ఆరోపణలు వస్తున్నాయో, లంచం తీసుకున్నారు, లేదంటే లంచాలు తీసుకొని సెక్కితో ఒప్పందాలు చేసి దానికి అదానికి అప్పచెప్పారు. ఇలాంటి గత కొంతకాలంగా మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మాట్లాడినటువంటి మాటలన్నీ మనం చూసాం. దీనికి భిన్నంగా నేను చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేవు. ఆధారాలు ఉన్నప్పుడు మేము దాని మీద చర్యలు తీసుకోగలం, కానీ ఆధారాలు లేని వ్యవహారం మీద మేము ఎలా మాట్లాడతామని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా రాజకీయ కోణంగా కుట్రగా జరిగినాయి అనే ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు అదాని విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఒక ఘటన జరిగితే దాన్ని పరిమితి ఎంత, దాంట్లో సాధ్యాసాధ్యాలు ఎంత, ఏమి సంబంధం లేకుండా జగన్ మీద దుట్టేయడం. రెండో, చంద్రబాబు గారి కన్నా మీడియా చేసే ఈ అతి చంద్రబాబు గారి మెడకు చుట్టుకుంటా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ అమెరికాలో జరిగిన ఒక కేసులో సరాసరి జగన్కి ఇచ్చేసినట్టుగా పెట్టేసినారు. ఆ కేసు ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవేం పట్టించుకోవట్లేదు. చేసేయడం వల్ల ఏముంది. రెండోది, ఆ పత్రికలో ఏం రాసినా చంద్రబాబు గారి మనోగతమే. ఇప్పుడు సాక్షిలో ఒక వార్త వస్తే అట్లా జగన్ గారి మనోగతం అనుకుంటాము, ఈ ఏబిఎన్ లో కానీ టీవీ5 లో కానీ ఈ దానిలో వస్తే ఇది చంద్రబాబు గారి మనోగతం అనుకుంటారు సహజంగా. అట్లాంటి వాతావరణం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమి చేసినా చంద్రబాబు గారు చేయించారు అనుకుంటారు. వాళ్ళు ఆయన చెప్పకపోయిండొచ్చు, కానీ అది జరుగుతుంటుంది. దాని ఫలితం ఏంటి, ఇప్పుడు ఆదానిలో అరెస్ట్ అయిపోతా అన్నాడు. దాంతో ఏమైంది, అందరూ ఏం చేశారు, అట్లా అది ఆదానిలో తప్పు చేస్తుంటే ఆ ఒప్పందం రద్దు చేసుకుని అన్నారు. ఇప్పుడు తమిళనాడులో రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి రద్దు చేసుకునే మీరు రద్దు ఎందుకు చేసుకోరు? దీన్ని రద్దు చేసుకోలేమని తెలుసు, దీంట్లో ఆదాని వ్యవహార శైలి తెలుసు, దీంట్లో జగన్ గారికి ఉన్న పరిమితులు తెలుసు, తెలిసినా కూడా ప్రచారం చేసేయారు. ఇప్పుడు జగన్ గారు ఏమంటారు, అయితే రద్దు చేసుకోవా అంటాడు. ఎప్పుడు అరెస్ట్ చేయాలంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాడు వాళ్ళు 2 పత్రికల పైన 50 కోట్లు పరువు నష్టం. అది ఇంతవరకు ఆన్సర్ చేయాల. కాబట్టి ఇవన్నీ దేనికి దారి తీస్తుంటాయి. రెండు, చంద్రబాబు గారు ఒకవైపు ఏమో లడ్డు లాంటి అవకాశం దొరికింది, నేను కక్ష సాధింపులు పోయేవాడిని కాదు అంటాడు. రెండో వైపు ఏమంటాడు, ఒకవేళ రేపు అమెరికాలో అది తేలకపోతే తప్పుడు కేసు అవుతుంది కదా అంటాడు. తేలకపోతే అనుమానం మీకు ఎందుకు వచ్చింది? ఇది మౌలికమైన ప్రశ్న. రెండో అంశం ఏంటంటే, ఆ కేసులో ఒక పరిమితి ఏంటంటే ఆదానికి జగన్కి సంబంధం లేదు, ఆదానికి సెకీకి సంబంధం. అవును, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో ఉంటుంది అది, ఎనర్జీ మినిస్ట్రీలో. వాళ్ళు వివిధ ప్రైవేట్ కంపెనీల్ని ఆహ్వానించారు. సోలార్ ఎనర్జీకి మీరు పెట్టుబడులు పెట్టండి, గ్రీన్ ఎనర్జీ పెంచుకుంటాం, అందుకు మీకు గ్యారంటీ ఇప్పిస్తాం రాష్ట్రాల నుంచి. దీనిలో ఒప్పందం చేసుకున్నోడికి రాష్ట్రాలకి ఇన్సెంటివ్ ఇస్తాం. రాష్ట్రానికి ఆశలు కల్పించారు, వాళ్ళకి గ్యారంటీ ఇచ్చినారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉండవు. ఆ సెకీ వేసే దాంట్లో లోయెస్ట్ ఉంటే తీసుకున్నారు, లేదా సెకీలో వేసే వాళ్ళకన్నా బయట ఇంకా లోయెస్ట్ తీసుకుంటారు. బయట సోలార్ సప్లై చేసేవాడు లేడు. కాబట్టి దీంట్లో ఒక గమ్మత్ ఏంటంటే, ఒక విమర్శ ఉంది, కరెక్ట్ ఆర్ రాంగ్, సెకీ వాళ్ళు వ్యూహాత్మకంగా ఆదాని కోసమే చేశారు అనేది ఒకటి ఉంది. అదేంటంటే, మీరు సెకీలతో ఒప్పందం చేసుకున్నప్పుడు సోలార్ ఎనర్జీని సప్లై చేయాలని కండిషన్ మాత్రమే పెట్టాల, లోయెస్ట్ పెట్టాలని. అదనంగా సోలార్ ఎనర్జీ చేయడానికి కావాల్సిన విడి భాగాలు కూడా ఉత్పత్తి చేసేట్టుగా మీరే ఉండాలి అని చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారంట దేశంలో, ఒకటి ఆదాని, ఇంకొక ఆయన అంట. అంటే వీళ్ళిద్దరు తప్ప ఎవరు పార్టిసిపేట్ కూడా చేయలేరు. అంటే వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరి కోసం చేసినారు అనే విమర్శ ఉంది. ఈ తప్పు అయితే, ఇది అవినీతి అయితే ఎవడు ఇరుక్కుంటాడు? సెకీ వాళ్ళు ఇరుక్కుంటారు. జగన్కి ఏం సంబంధం? జగన్ ఎప్పుడంటే ఆ సెకీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లోయెస్ట్ చూసుకోవాలి, లోయెస్ట్ ఆదాని. లేదా సెకీతో సంబంధం లేకుండా బయట ఎవరైనా ఇండిపెండెంట్ గా ప్రైవేట్ కంపెనీల ముందుకు వస్తే దానికన్నా లోయెస్ట్ అయితే లోయెస్ట్ ఎవరు రాలేదు సెకీలో, ఇంకా జగన్ పని అయిపోయింది అక్కడికి. కాబట్టి దీంట్లో లేని దాన్ని తీసుకొచ్చి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం అప్పుడు చేశారు. ఒకవేళ చేయదలుచుకుంటే సెకీ ఒప్పందం రద్దు చేసుకోవాలి. చేయగలరా? సెకీ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఆదాని ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చాలా బాగా పలుకున్నాడు. కానీ ఎంత దూరం పోతామో కూడా తెలియకుండా జగన్ మీద ఒక రాయి వేస్తే పని పోతాయి. ఇప్పుడు జగన్ బస్తీ మీద సవాల్ అంటున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం? అందువల్ల దీని ఏమన్నా ముగించేద్దామని, దీని జోలికి పోవాలని చెప్పేసినాడు. ఒక రకంగా దీంట్లో మేము చేసేది ఏమి లేదు, అమెరికాలో కూడా ఏం జరగలేదు డైరెక్ట్ చెప్పాడు. ఇది ఒక రకంగా వాళ్ళకే నష్టం కదా. ఆ రోజు జగన్ చెప్పింది అదే, ఈరోజు మీరు చేస్తున్న అదే అభిప్రాయం వస్తుంది.